నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన చరిత్ర లేక నడుస్తున్న చరిత్ర? 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ గా మారి జనమంతా ఆశగా ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదా అంశాన్ని అంత తేలిగ్గా తీసేయడం సాధ్యమవుతుందా? హోదా కన్నా ప్యాకేజ్ గొప్పదా లేక హోదాతోనే వస్తుందా అన్నది పక్కన పెడితే హోదా వద్దని చెప్పడానికి ఎవరికైనా హక్కుంటుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒకే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. అదే ప్రత్యేక హోదా. 4 ఏళ్ల కిందట రాష్ట్ర విభజన సమయంలో రాజధాని కూడా లేకుండా మిగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ భరోసా కల్పించడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిండు సభలో ప్రకటించిన హామీ అది. నిజానికి అది ఒట్టి హామీ మాత్రమే కాదు. హోదా అనేది నేడు అన్యాయమైపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ భరోసా. ప్రత్యేక హోదా అన్నది 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్. ప్రత్యేక హోదా అన్నది 2019 నాటికి ఎన్నికల అజెండా. ఇలా అన్ని వర్గాలకు, అన్ని పార్టీలకు, అన్ని అంశాలకు సంబంధమున్న హోదాను ముగిసిన అధ్యాయమని చెప్పేయటం, అదో గడచిన చరిత్రని కొట్టిపారేయటం అంత ఈజీ కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రులు ఆక్రోశంతో రోడ్డెక్కారు. దాదాపు 3-4 నెలల పాటు సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగింది. నిజానికి ఏపీకి 5 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు 2014 ఫిబ్రవరి 15న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. అప్పుడు అక్కడే ప్రతిపక్షంలో ఉన్న కమల నాయకుడు వెంకయ్య నాయుడు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లంటూ గగ్గోలు కూడా పెట్టారు. వాస్తవానికి ప్రధాని ప్రకటనతో ఏపీకి నైతికంగా ప్రత్యేక హోదా వచ్చేసింది. ఆ లెక్క ప్రకారం చూస్తే ఎన్డీఏ సర్కారు ఏపీకి ఆ హోదా కింద వచ్చే గ్రాంట్లు, పన్నుల రాయితీలు మాత్రం కల్పించాలి. కానీ ఆనాటి ప్రధాని మాట నీటి మూటే అని, అది విభజన చట్టంలో లేదని, ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకోవాలంటూ కమలనాథులు కొత్త పల్లవి అందుకోవటం అప్పట్లో ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఆనాడు ప్రత్యేక హోదా ఇచ్చే అధికారంలో ఉండి కాంగ్రెస్ సరైన పద్ధతిలో ఇవ్వకుండా చేతులు దులిపేసుకుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన స్థానంలో ఉండి బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పచ్చిగా మోసం చేసింది ఎవరు అని అడిగితే అది మీరంటే మీరంటూ 2 పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూనే ఉన్నాయి. మొత్తంగా అప్పట్లో ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ ప్రత్యేక హోదా తంతును తెరపైకి తెచ్చారన్నది ప్రజలకు అర్థం కాని విషయం కాదు. అప్పట్లో కాంగ్రెస్ విభజన ప్రక్రియకు ఆంధ్రులు అడ్డుపడకుండా ఉండేందుకు ప్రత్యేక హోదాను ఓ సాకుగా చూపిస్తే, ఇక కమలనాథులు కూడా కాస్తంత ఎన్నికల్లో ఓట్లు రాల్చుకోవడానికి 5 ఏళ్లకు బదులుగా 10 ఏళ్లంటూ గగ్గోలు పెట్టారు. కానీ తీరా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాక ఇద్దరి తీరు మారిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ తన రాజకీయ కారణాల కోసం ఏపీ ప్రజలకు చేసింది మోసమైతే, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ నేతలు చేస్తోంది మాత్రం నమ్మకద్రోహం కాదా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే నీతి ఆయోగ్ ఆమోదించాలని, 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాలు అంగీకరించాలన్నది వెంకయ్య నాయుడు వాదన. కానీ ఇప్పుడు 14 రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమిలే అధికారంలో ఉన్నాయి. అంటే మరో ఒక్క రాష్ట్రాన్ని ఒప్పించడం బీజేపీకి కష్టమైన పనేం కాదు. ఇప్పుడున్న నీతి ఆయోగ్ ముందు ఏపీ స్పెషల్ స్టేటస్ అంశాన్ని మోడీ పెడితే కాదనేవారు కూడా లేరు. అంటే బీజేపీ తలుచుకుంటే చాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇట్టే వచ్చేస్తుంది. కానీ కమలనాథులు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తున్నామంటున్నారు తప్ప హోదా ఎందుకు ఇవ్వటం లేదో చెప్పడం లేదు. బీజేపీ ఇలా మాట మార్చడంతో విభజన తర్వాత పత్తా లేకుండా పోయిన కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా రూటు మార్చారు. విభజన తరువాత ఏపీలో భూస్థాపితమైపోయిన వాళ్లు ప్రత్యేక హోదా అంశాన్ని బేస్ చేసుకుని మళ్లీ నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. ఏకంగా రాహుల్ గాంధీనే తీసుకువచ్చి ప్రత్యేక హోదా మీ హక్కు అని నినాదాలు చేయించారు. 2019 में जब कांग्रेस पार्टी और हम सब की सरकार आएगी, हमारा पहला काम आपको स्पेशल स्टेटस देने का होगा और हम सब मिलकर पार्लियामेंट में आपके लिए इसके लिए लड़ेंगे. एक साथ खड़े होंगे हम, क्योंकि ये आपका
ये आपका अधिकार है, ये आपका हक है, ये कोई तोहफा नहीं दिया जा रहा है। आप వాస్తవంగా హస్తం పార్టీ నేతలకు ఏపీ మీద అంత చిత్తశుద్ధి ఉంటే అప్పట్లోనే ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో పెట్టేవారు. కానీ పెట్టకుండా కేవలం గాలి మాటలు చెప్పి 5 కోట్ల మంది భవిష్యత్తును గాలి కొదిలేశారెందుకు అని జనం నిలదీస్తే మాత్రం సమాధానం చెప్పడానికి నీళ్లు నములుతున్నారు. ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేయగల బలం ఉన్నవాళ్లు మిగిలిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎందుకు వెనుకాడారో అప్పుడు వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు దేశాన్నే ఏకపార్టీ పాలనతో తీసుకురావాలన్న కసితో ముందుకు వెళుతున్న కమలనాథులు కూడా ఏపీకి ఆ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదో చెప్పడం లేదు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రత్యేక హోదా అన్నది ముగిసిన చరిత్ర అని చెప్పేసినంత మాత్రాన జనం కూడా అదే నిజమని నమ్మేసేంత పరిస్థితి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు, ప్రజల మనోభావాలను బట్టి చూస్తే హోదా అన్నది ముగిసిన చరిత్ర కాదు, నడుస్తున్న చరిత్ర అన్న వాస్తవం మాత్రం ఇట్టే అర్థమవుతుంది.